షీ జాబ్స్ ఒకటి యాప్, అదేవిధంగా ఈ సీత యాప్. దీనికి సంబంధించి నేను ఎందుకంటే మా ఇంట్లో కూడా విన్నాను, నేను ఈ ఆర్టికల్ చూడకముందు, అదేవిధంగా ఇది బయటకు రాకముందు ఇంట్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నారు మా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా. ఏంటి అసలు ఇది, ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, అదేవిధంగా కోవిడ్ టైంలోనే ఇది మొదలుపెట్టారు మీరు దేనికి? సో బేసికలీ షీ జాబ్స్ అనేది ఒక జాబ్ పోర్టల్ అండి. అంటే ఆ జాబ్ పోర్టల్ ఓపెన్ చేసి చాలామంది కంపెనీస్ దాంట్లో జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే లేడీస్ వాళ్ళు టెక్నాలజీ ఎస్పెషలీ వాళ్ళు దాంట్లో రెజ్యూమేస్ పోస్ట్ చేసుకొని అక్కడున్న జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉంటారు. ఎందుకు కోవిడ్ టైంలో స్టార్ట్ చేశామంటే అండి, ఎస్పెషలీ ఆ టైంలో లేడీస్ ఎక్కువ జాబ్స్ వదిలేశారు, పిల్లల కోసం అవ్వచ్చు. ఎందుకంటే ఎవరు బయటికి వెళ్ళట్లేదు, ఎవరు చూసుకుంటారు ఇంట్లో, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ఉమెన్ కదా. సో అందుకని ఎక్కువ వదిలేశారు. దెన్ బిఫోర్ దట్ ఆల్సో నా ఎక్స్పీరియన్స్లో నేనేం చూసానంటే, యూజువల్గా ప్రెగ్నెన్సీ వల్ల అవ్వచ్చు, లేకపోతే కేర్ గివింగ్ ఆపర్చునిటీ, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికో దేనికో, ఇట్స్ ఆల్వేస్ విమెన్. అదొకటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పటికీ కూడా ఇంట్లో అందరిని చూసుకోవాలి కదా, ఎందుకంటే అందరూ ఇంట్లోనే ఉన్నారు అప్పుడు. అవును కదా, అందుకని కూడా చాలా మంది ఆపేశారు. అంటే ఇప్పుడు పిల్లలు చదువులు ఇంట్లోంచి అయినప్పుడు ఎవరో ఒకళ్ళు చూడు. సో అందువల్ల సో దెన్ ఐ థాట్ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, మళ్ళీ ఇంతమంది విమెన్ రేపొద్దున జాబ్ కోసం ట్రై చేస్తారు. అండ్ ఆల్రెడీ నేనే లైక్ ఐ గాట్ సమ్ కెరియర్ గ్యాప్ నా ఎక్స్పీరియన్స్లో, నా ఫ్యామిలీ వల్ల. సో దెన్ ఐ థాట్ నేను మళ్ళీ రావాలనుకున్నప్పుడు నాకు అన్ని ప్లాట్ఫామ్స్ లేవు. దెన్ ఐ థాట్ ఇది మనం స్టార్ట్ చేయాలి డెఫినెట్గా, ఎస్పెషలీ ఫర్ ద విమెన్ హూ టుక్ ఎ కెరియర్ గ్యాప్ అండ్ వాంట్ టు కమ్ బ్యాక్, ఆర్ ఫర్ ఎ మదర్ హూ హ్యావ్ ఎ చైల్డ్ విత్ డిసెబిలిటీస్. ఇట్లాంటి వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి విమెన్కి. ఒక పోర్టల్ కావాలని షీ జాబ్స్ వచ్చి యూఎస్ఏలో స్టార్ట్ చేసి మళ్ళీ ఇండియాలో వచ్చి లాంచ్ చేశాం.